ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ఈరోజు మంత్రఫలం శీర్షికలో ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా 12 రాశుల వారికి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. ఈ రోజు చేపట్టేటువంటి దానాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ రోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి నల్లగోవుకు చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, అలాగే ఈశ్వరాభిషేకం, నువ్వుల దానం, తైలాభిషేకం వంటి కార్యక్రమాలు, ప్రక్రియలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను పోగొడుతుంది. ఈ రోజు నక్షత్రం భరణి. ఈ భరణి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. భోగభాగ్యాలను కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఊపిరాడినటువంటి పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశలు చిగురింపచేసేటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు గోచరిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు చేతికి అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి.
ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా వెలుగులోకి వస్తాయి, అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. విద్యా విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాలు యోగిస్తాయి. నూతన కార్యాచరణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని నెట్టివేయగల శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. రవి, కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యయం తగ్గుతుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిడి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులను నియంత్రించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వేగం పుంజుకుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలను కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ముగుస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహ సౌఖ్యం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. విద్యాపరమైనటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మంత్రఫలం శీర్షికలో ఏ మంత్రాన్ని పఠించాలో పరిశీలిద్దాం. ఈ రోజు శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ప్రీతి కోసం ఈ రోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఓం సం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈ రోజు 12 రాశుల వారు పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో, విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితిని దూరం చేస్తుంది. విఘ్నాలు, జాప్యాలు దూరమవుతాయి. ఒక్కొక్క నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క విధానం ఉంటుంది. అంతే తప్ప ఏదో నమస్కారం అంటే నమస్కారం చేసేసాం కదండి అని నమస్కారం చేయకూడదు. నమస్కారం చెయ్యడానికి అంత జాగ్రత్తగా విధిని అనుసరించి నమస్కారం చెయ్యాలి. అందున శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మామూలుగా కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి నమస్కారం చేస్తే ఆ మూర్తి తూర్పునో దేన్నో చూస్తూ ఉంటుంది. మనకి తేలిక ఏదో ఎటో ఒకటి చూస్తూ ఉంటుంది కాబట్టి మనం అటు కానీ ఇటు కానీ నించుని నమస్కారం చెయ్యొచ్చు. శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పటికి శివలింగం ఎటు చూస్తోంది? మీరు ఎక్కడ విభూతి పెట్టి బొట్టు పెడితే అక్కడ చూస్తోంది. ఎప్పుడూ 5 వైపులు చూస్తుంది శివలింగం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలతో చూస్తుంటుంది. 5 ముఖాలతో చూసేటటువంటి శివలింగానికి నువ్వెటు తిరిగి నమస్కారం చేయాలి? అందుకే శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం ఎటు కూర్చున్నామన్న దాంతో సంబంధం ఉండదు. తూర్పు ఎటో చూసుకుని అటువైపుకి తిరిగి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, శివలింగం ఇలా మధ్యలో ఉంటే ఒకవేళ తూర్పు ఇటు అనుకోండి,
నేను ఇటు తిరిగి నమస్కారం చేసి శివలింగానికి పూజో అభిషేకమో మొదలుపెట్టుకోవాలి. అంతేకాని నేను ఇక్కడ కూర్చున్నాను కదా అలా ఎదురుగుండా నమస్కారం పెట్టేయకూడదు. నమస్కారం పెట్టేటప్పుడు అంజలిం ప్రాముఖకుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతో హివమృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం అంటారు రామాయణం సుందరకాండలో. హనుమ దక్షిణ దిక్కుకు వెడుతున్నా తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశారు. నమస్కారము అనేటటువంటిది జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యాలి. ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు మూర్తికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు. ఎదురుగుండా నిలబడి నమస్కారం చేశారనుకోండి మీ తేజస్సు లాక్కుంటుంది. అందుకు ఓ పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి. మూర్తి అలా ఉంటే ఇలా రెండు పక్కలకే నిలబడతారు, అటు ఇటు నమస్కారం చేయాలి కానీ ఎదురుగుండా నిలబడి చేయకూడదు. ఆఖరికి దేవాలయంలో కాదు, ఇంట్లో పూజ చేసినా అంతే. ఇంట్లో పూజా మందిరాన్ని ఎదురుగుండా పెట్టుకుని భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఆ పూజ చేత యజమాని యొక్క తేజస్సు క్షయమైపోతుంది. ప్రతిరోజు తేజస్సు నిలబడాలి అంటే ఈశ్వరుడు మనని చూడకూడదు. ఈశ్వరుడు సాధారణంగా ఉత్తరాన్ని చూడాలి, మనం తూర్పుని చూడాలి. చూస్తే పువ్వు ఇలా వేస్తే ఇలా తిప్పాలి కాబట్టి ఎప్పుడు ఇలా పడేస్తే ఆయన పాదాల మీద పడుతుంటుంది పువ్వు. కాబట్టి ఇటుకి చూస్తూ సింహాసనం ఉంటుంది, తూర్పుకి చూస్తూ సాధకుడు చేస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పెట్టేసుకోవడం, మన ఇష్టం వచ్చినట్టుగా నమస్కారాలు పెట్టడం చేయకూడదు. శాస్త్రవిధిని అనుసరించి నమస్కరించాలి. అందుకని శంకరులు అంటున్నారు, అసలు శివ నీకు నమస్కారం చేయడానికి ఎక్కడ నువ్వు లేవని నేను నమస్కారం చేయను? నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైపోయావు. అసలు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, శివుడు బాహ్యంలో సాకారంగా ఉన్నప్పుడు ఎన్ని మూర్తులుగా ఉంటాడు అంటే భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ భూమి అంతా కూడా శివలింగమే. అందుకే కంచిలో పృథ్వీలింగమై ఉంటాడు. నీరంతా శివలింగమే. అందుకే జంబుకేశ్వరంలో జలలింగమై ఉంటాడు. అగ్ని అంతా శివలింగమే. అరుణాచలంలో అగ్నిలింగం అవుతాడు. ఆకాశమంతా శివలింగమే. అందుకే చిదంబరంలో ఆకాశలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువు అంతా శివలింగమే. ఇప్పుడు నేను వాయువు మధ్యలో కూర్చున్నాను అంటే నేను శివలింగంలోనే ఉన్నాను. వాయువు శివలింగం, సూర్యుడు శివలింగం, అందుకే కోణార్కలో సూర్యలింగం. చంద్రుడి శివలింగం, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. కాఠ్మండూలో యజమానలింగం. అష్టమూర్తులుగా 8 మూర్తులుగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి నమస్కారం చేస్తారు చెప్పండి నాకు? ఆయనకి ఎలా నమస్కారం చేస్తారు? అందుకే శంకరులు అన్నారు, నిజంగా తత్వం తెలిస్తే నీకు నమస్కారం ఎలా చేయను? అందుకని నతిభిహి నమస్కారం చేసి నిన్ను సంతోషపెట్టాలి అంటే నువ్వు ఏదో పరిమితంగా ఓ చోట నిలబడితే నమస్కారం చేయొచ్చు. నువ్వు పరిమితంగా ఓ చోట నిలబడ్డావా? నేనున్నాను అనుకోండి, ఏదో ఇలా నించున్నాను అనుకోండి, మీరు నా ఎదురుగుండా వచ్చో నమస్కారం పెట్టచ్చు. అంతటా నిండిపోతే ఆ శివస్వరూపం గాలిలో మనం ఉన్నాం, ఆ వేడి మనలో ఉంది, భూమి మీద మనం ఉన్నాం. ఉన్నప్పుడు ఎలా శివుడికి నమస్కారం చేయడం? అసలు నతిభిహి కుదరదు. నుతిభిహి ఆయన్ని స్తోత్రం చేద్దామని అనుకున్నారనుకోండి, అదో అపరాధం అవుతుంది. అసలు శివుణ్ణి స్తోత్రం చేద్దామని ప్రయత్నం చేస్తే అదో అపరాధం యథార్థానికి. ఎందుకో తెలుసా? అంటే స్తోత్రం చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం, తత్వతః ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీరు స్తోత్రం చెయ్యాలి అంటే మీ మనసుతో ఆయన యొక్క గుణగణములను భావన చేసి కదా నోటితో స్తోత్రం చెయ్యాలి. నోట్లోంచి ఏదైనా వచ్చింది అంటే ఎంగిలైందా లేదా అది. అప్పుడు స్తోత్రం చేశాను అనుకోండి, ఆయన మీద ఏదో పద్యాలు చెప్పాను అనుకోండి నేను, అప్పుడు నా నోట్లోంచి వచ్చాయి కాబట్టి అవి ఎంగిలయ్యాయా? నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలే. మరి ఎంగిలితో స్తోత్రం చేస్తావా? అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడు మనసుకు అందుతాడా? వాక్కుకు అందుతాడా? ఎలా స్తోత్రం చేశావు? అంతటి మహానుభావుణ్ణి నోటితో అసలు స్తోత్రం ఎలా కుదురుతుంది? స్తుతిభిహి కుదరదు. కాబట్టి ఈశ్వర లోపల అనుభవించడమే కానీ అసలు మీ గురించి పైకి చెప్పడం, స్తోత్రం చేయడం కుదరదు. కాబట్టి ఎలా తృప్తి పొందేటట్టు చేస్తాను? చెయ్యలేను. నతిభిహి నుతిభిహి త్వమీశ పూజా విధిభిహి. మీ పూజని చేసి
నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అనేటటువంటిది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయన సూర్య శశాంకవహ్ని నయనం, సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్నిహోత్రం ఒక కన్ను. ఆయనకి తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేద్దామంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము మూడు మీ ఎదురుగుండా వెలుగుతుంటే ఇప్పుడు ఆయనకి దీపం ఎలా పెడతారు మీరు? ఆ సూర్యుడు ఎదురుగుండా వెలిగిపోతుంటే ఆ తేజస్సు ముందు అసలు ఒక దీపం పెట్టడం కుదురుతుందా? కుదరదు. చంద్రుడు ప్రకాశిస్తుంటే అక్కడ మీరు దీపం వెలిగించడం కుదురుతుందా? కుదరదు. సూర్యుడు ఎదురుగుండా దిగొచ్చేసాడు అనుకోండి, నాకు అసలు కళ్ళు కనపడతాయా అంత వెలుతురులో? ఇక నేను దీపం పెట్టినా మళ్ళీ ఆయన కనపడడానికి? సూర్యుడే ఆయన కన్ను, చంద్రుడే ఆయన కన్ను, అగ్ని మూడో కన్ను, మళ్ళీ దీపం ఏమిటి? ఇంకా పూజ ఎక్కడి నుంచి చేయను? పైగా శంకరులే ఓ చోట చెప్పారు శివానంద లహరిలో, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివుడంటే అంతటా నిండిపోయి ఉంటాడు. అంత నిండిపోయిన వాడికి పంచెల చాప ఎలా ఇస్తాను? ఆయనకి పంచెల చాపు ఇవ్వడం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పంచెల చాపు మడత విప్పకుండా తీసుకొచ్చి పంచె పెట్టడం ఒకెత్తు, కొత్త పంచె విప్పి మెడలో వేస్తారు అంటే ధరింపచేసినట్టు. ఇప్పుడు ఆయనకి సరిపోయేంత పెద్ద పంచె తెచ్చి ఆయనకి ఇవ్వాలంటే, అంతటా నిండిపోయిన వాడికి అంత పంచి ఇవ్వాలంటే నేను ఎవరవ్వాలి? నేను సూర్యుడిని అవ్వాలి. అంతటా నిండిపోయిన చేతులుంటే, కిరణములుంటే అప్పుడు నేను ఆయనకి పంచెల చాపు ఇవ్వగలను. వస్త్రయుగ్మం సమర్పయామి ఎలా అంటారు? ఆయనకి నీళ్ళు అసలు ఎలా పోస్తారు అంత నిండిపోయినటువంటి వాడికి? కాబట్టి పూజా విధిభి ఆయనకి స్తోత్రం చేయడం కుదరదు, నమస్కారం చేయడం కుదరదు, పూజా విధిభి పూజ చేయడం కుదరదు. పోని ధ్యాన సమాధిభిర్న తుష్ట, ఆయన్ని ధ్యానం చేద్దామంటే ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక రూపం ఉండాలి. ఒక రూపం ఉందనుకోండి, అప్పుడు ఇదండి శివుడి రూపం, అలా ధ్యానం చేయండి అంటాం. మహాభారతంలో ఆరణ్య పర్వంలో కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొడితే ప్రత్యక్షం అయ్యాడు. అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొట్టవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది అంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు ఒకసారి. మహాత్ములైనటువంటి వారు వచ్చారు అంటే దాని వలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. వారంతట వారైనా ఏదో విషయం చెప్తారు. ఒకవేళ వారేమీ చెప్పకుండా వెళ్ళిపోయినా ఎందుకు భగవంతుడు వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడంటే, నీకు ఏదో ఒక గొప్ప అభ్యున్నతిని ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడు. పిలిపించి ఓ గుక్కెడు మంచినీళ్ళో గుక్కెడు పాలో తాగి వెళ్ళిపోతారు. నన్ను నమ్ముకున్నవాడరా, వాడు వచ్చాడు, వాడిని కూర్చోపెట్టావు, వాడిని క్షేమ సమాచారాలు అడిగావు, వాడిని ఎంతో సంతోషపెట్టావు, వాడికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చావు, నేను ప్రీతి చెందాను. నన్ను నమ్ముకున్నవాడు వాడు, అందుకని నీకు అభ్యున్నతినిస్తున్నానని అభ్యున్నతినిస్తాడు. అందుకే అభ్యున్నతికి మార్గం ఏది అంటే మహాత్ములు ఇంటికి వచ్చుట. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి అదే పని, అస్తమానం వీళ్ళకి తిరుగుతుండడం, తిరగరు. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుణ్ణి ఉద్దేశించి. కాబట్టి వ్యాస భగవానుడు ఎందుకు వస్తాడు పాండవుల దగ్గరికి? ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు, ఏమయ్యా అరణ్యవాసానికి వచ్చారు, అరణ్యవాసం అయిపోతే అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో మీరు తపస్సులు చేసుకోవడం, జపం చేసుకోవడం ఇవన్నీ కుదరవు. ఎందుకంటే మీ జాడ కనిపెట్టడానికి కౌరవులు ప్రయత్నిస్తారు. మీరెక్కడో రహస్యంగా దాక్కోవాలి. ఒక్క అరణ్యవాస కాలంలోనే మీరు జపం చెయ్యగలరు, తపస్సు చేయగలరు. మీకు కలిసి వచ్చింది కాబట్టి. ఒక్కసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయాయా యుద్ధభూమిలో కలుసుకుంటారు. కలుసుకుంటే అవతల పక్కన ఎవరి నుంచి ఉంటారు? భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, బాహ్లికుడు, ఇంతమంది నిలబడతారు. ఏ సామాన్యమా వీళ్ళని చంపడం? ఒక్క భీష్ముడు చాలు, స్వచ్ఛంద మరణం వరం. ఆయన అనుకుంటే మరణిస్తాడు తప్ప లేకపోతే మరణించాడు. భీష్ముడు ఒక్కడి చాలు చీల్చి చెండాడేయడానికి. ద్రోణుడు మీకు అస్త్ర విద్య నేర్పిన గురుడు.
గురువుగారిని కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఎంత విలువిద్యలో ఎంత యుద్ధం జరుగుతున్నా అసలు గురువు జోలికి వెళ్ళడమే సాధ్యం కాదు. అంతటి అప్రతిహతమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు, అంతటి విలువిద్య తెలిసి ఉన్నవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఇంతమంది మహావీరులు నిలబడి ఉంటారు. అప్పుడు మీరేమో ఇక్కడ అరణ్యవాసం అంతా ఖాళీగా కూర్చుని చెట్లకి దొరికిన కాయలు పళ్ళు జంతువులు తింటూ హాయిగా కూర్చుని గడిపేసి యుద్ధానికి గడితే రేపు యుద్ధం ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీకు అపారమైనటువంటి పరాక్రమము లభించాలి. గొప్ప గొప్ప అస్త్రములు మీకు లభిస్తే ఆ అస్త్ర సంపద చేత మీరు రేపు పొద్దున్న కౌరవ సైన్యాన్ని పడగొట్టగలుగుతారు. అలా పడగొట్టాలంటే, అంత గొప్ప అస్త్రములు కావాలంటే ధర్మరాజా నీకు ప్రతిస్మృతి అనబడేటటువంటి విద్యనిస్తున్నాను. ఈ విద్యని నీకు ఉపదేశం చేస్తాను. పెద్దవాడు అన్నగారు కాబట్టి ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. ధర్మరాజు అనుష్ఠానం చేసి అర్జునుడికి ఉపదేశం చెయ్యాలి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి అనబడేటటువంటి మంత్రాలని జపం చేస్తూ ప్రశాంతంగా ఒక చోటికి వెళ్ళి కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన్ని పాశుపతాస్త్రం అడగండి. పాశుపతాస్త్రం అంటే దాంట్లోంచి ఒకేసారి కొన్ని లక్షల గదలు, బాణాలు, అమ్ముల పొదలు అన్నీ వచ్చేస్తాయి. అది ప్రయోగిస్తే బ్రహ్మాండమే నశించిపోతుంది. అంత గొప్ప అస్త్రం. అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. ఆ పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందాలి అంటే ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడు దాన్ని పట్టుకుని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివసాక్షాత్కారం అవుతుంది. శివసాక్షాత్కారం అయితే అప్పుడు ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు. పాశుపతాస్త్రం పట్టుకుని యుద్ధానికి వెడితే గెలిచే అవకాశం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాశుపతాస్త్రాన్ని సంధించడానికి ఉపదేశం పొందాలి అంటే శరీరమునందు దివ్యత్వము ప్రకాశించాలి. ఆ దివ్యత్వం రావాలి అంటే శివుడు ముట్టుకో. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. శనివారము ద్వాదశి. ఈ శనివారం ద్వాదశి సూర్య ఆరాధన, శనిదోష నివారణ. ఈ అంశంలో మనం ఎక్కువగా సూర్య భగవాను ఆరాధిస్తే మంచి జరుగుతుంది. సూర్య భగవాను ఆరాధించడం చాలా వరకు శ్రేయోదాయకం. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తే మంచి జరుగుతుంది. ఇదే క్రమంలో అశ్విని నక్షత్రం ఉన్నది. అతిగండ యోగము. ఈ అతిగండ అశ్విని ఈ రెండూ కలవటము ఎంత మాత్రమూ అనుకూలం కాదు. కాబట్టి తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో మహాగణపతిని స్మరించి పనులు చేసుకోవటం ఉత్తమం. వీలైతే పనులని కొద్ది కాలం వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు ఏది చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది. ప్రధానంగా వివాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు ముఖ్యమైన వ్యవహారాల్లో కొంచెం బాగా ఆలోచించి వినయపూర్వకంగా మాట్లాడటం వల్ల శనిపీడలు, ద్వాదశి సంబంధమైన దోషాలు తొలగుతాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. తెలిసి పెట్టినా తెలియక పెట్టినా మన పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఆ అక్షరానికి సంబంధించినటువంటి దైవం మనని కాపాడుతూ ఉంటుంది. ఆ దైవం ఎవరో అర్థం చేసుకొని ఆ దైవాన్ని స్మరించిన, అలాగే దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం తెలుసుకొని కనుక మన జీవనాన్ని కొనసాగిస్తే సత్ఫలితాలు విశేషంగా వస్తాయి. జాతక చక్రాన్ని ఆధారం చేసుకొని జన్మ నక్షత్రం చూచుకుంటూ మన పేరును కూడా అనుసంధానం చేసుకుంటే మరింత విజయాలు వస్తాయి. ఈ క్రమంలో ము ఈ రెండు అక్షరాలని ఆధారం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది పింగళ బీజము అని చెప్తోంది. అభిధ బీజం అన్నమాట. దేన్నైనా సరే నిరోధించే శక్తి దీనికి ఉన్నది. ఇది ఒక విధంగా విష్ణు సంకేతం. ఉకారం ఎక్కడైతే వస్తుందో అక్కడ విష్ణు సంకేతం, శివ సంకేతం భాషలుతూ ఉంటుంది. మకారం కాబట్టి ఇక్కడ మురళి, మురారి, ముక్తేశ్వర్, అలాగే ముకుంద్, ఈ విధంగా ఉన్నటువంటి పేర్లను కనుక మనం పరిశీలన చేసినట్లయితే అంతర్గతంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కువ నామాలు పరమాత్మకి సంకేతంగా ఉన్నాయి. దీంట్లో జ్ఞానం అధికంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి శక్తి, అంతశ్చేతనా శక్తి విశేషంగా ఉంటుంది. అంతర్గతమైనటువంటి అంతర్వాహిని
ముత్తుస్వామి దీక్షితారు ప్రధానంగా. ఈ ముకుందనామం శివకేశవులకి అభేదంగా ఉన్నటువంటి అద్వైత నామం. వందే ముకుంద ప్రియం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే శివం శంకరం. ఈశ్వర ధ్యానంలో ప్రధానంగా భాసిల్లుతున్నటువంటి వందే శంభు మమాపతిం అనే శ్లోకంలో వందే ముకుంద ప్రియం, ముకుందుడంటే ఇష్టమైనటువంటి భావన పరమేశ్వరుడికి అధికంగా ఉంది. ముకుంద నామం ముక్తిని ప్రసాదించే నామం, సాక్షాత్తు విష్ణునామం. శివాయ విష్ణు రూపాయ, ఈ విధంగా ఉన్నటువంటి ఈ నామాన్ని ఎవరైతే ధరించి ఉన్నారో వారికి తొందరగా జ్ఞానసిద్ధి, అంతర్గతంగా ఆనందము, ముక్తికి సంబంధించినటువంటి విజ్ఞానము, పుణ్యము, ధర్మము, ధర్మ విచక్షణ, మూతో పేరు మొదలైన వాళ్ళు ముముక్షవులై ఉంటారు, ముక్తిగాములుగా ఉంటారు. అందరికీ నచ్చే విధంగా ముత్యము వల్లే ప్రకాశిస్తూ భాసిల్లుతూ స్వచ్ఛతకి మారుపేరుగా వెలుగొందుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి పేరులోని పెన్నిది ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. లక్ష్మీ అనుగ్రహం కోసం విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి మీరు ధన సంబంధమైనటువంటి విశేషాంశాల్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే సోమవారం నాడు, బుధవారం నాడు మాత్రమే పెట్టుబడికి ఆస్కారాలు ఆచి తూచి అడుగు వేయండి. మీరు విజయాన్ని సాధిస్తారు. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం, ఐశ్వర్య లబ్ధి కోసం, ధన సమృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ప్రతి నెలలో పౌర్ణమి తిథి ఉన్న రోజు మహాలక్ష్మీదేవి రావి చెట్టులోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఎవరైనా సరే పౌర్ణమి తిథి ఉన్న రోజు ఒక రావి చెట్టు ఆకును తీసుకొని ఆ రావి చెట్టు ఆకుని శుభ్రంగా నీటితో కడిగి దాని మీద కుంకుమతో శ్రీరామ అని వ్రాయాలి. అలా కుంకుమతో శ్రీరామ అని వ్రాసిన తర్వాత ఆ రావి ఆకు మీద శనగపిండితో తయారు చేయబడిన ఒక లడ్డూను ఉంచాలి. ఆ లడ్డూను ఎక్కడైనా హనుమంతుల వారి విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఇలా చేసినట్లయితే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో పాలు, నీళ్లు, నెయ్యి, చక్కెర ఈ నాలుగింటిని కలిపి రావి చెట్టు మొదట్లో పోసినట్లయితే దాని ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతిరోజు కూడా దుర్గాదేవికి ఒక లవంగాన్ని నివేదన చేసి ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా, ప్రతి బుధవారం నాడు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి భోజనం అందించటం ద్వారా, అలాగే ప్రతి ఆదివారం నాడు గోవుకి బెల్లంతో తయారు చేయబడినటువంటి పదార్థాన్ని తినిపించటం ద్వారా కూడా సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఏ నెలలోనైనా సరే రోహిణీ నక్షత్రం ఉన్న రోజు మారేడు ఆకు తీసుకుని వచ్చి ఆ మారేడు ఆకుకి పసుపు కుంకుమ రాసి మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచినట్లయితే దాని ప్రభావం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఏ నెలలోనైనా సరే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు మారేడాకు మీద గంధం రాసి నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అలంకరించాలి. పరమేశ్వరుడి యొక్క లింగ స్వరూపానికి కొబ్బరి నీళ్లు, విభూతి కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. ఇలా చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా ధనప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం నాడు మారేడు దళం మీద గంధం రాసి లక్ష్మీదేవికి అలంకరించడం ద్వారా కూడా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఎవరైనా సరే శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలు వీటితో మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మహాలక్ష్మీదేవికి బెల్లం పొంగలి, గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి
ప్రతిరోజు నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి, ఉప్పు కలిపినటువంటి నీటిని మీ గృహం ముఖద్వారానికి 2 వైపులా చల్లాలి. అలాగే ప్రతి నెలలో అమావాస్య తిథి ఉన్న రోజు మీ గృహంలో ధూపం వేయటం ద్వారా, ధూపం వేస్తున్న తరుణంలో శ్రీం శ్రీం అంటూ వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలై ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పసుపచ్చటి పూలమాలను అలంకరించి, శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి, ఆ దీపంలో ఒక యాలక్కాయ వేయాలి. యాలక్కాయ వేసినటువంటి నేతి దీపాన్ని శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు బుధవారం నాడు వెలిగించటం ద్వారా కూడా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా పనస చెట్టును పూజించటం, పనస చెట్టు మొదట్లో నీళ్లు పోయటం ద్వారా కూడా మీకున్న గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే బుధవారం నాడు వేణుగోపాల స్వామి వారి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి, వేణుగోపాల స్వామి వారికి పటిక బెల్లము పాలు నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఎండు మిరపకాయ గింజలు 21 తీసుకొని వాటిని నీళ్లలో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. ప్రతి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. అరటి చెట్టుకు పసుపు కుంకుమలు అలంకరించండి. అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఎవరైతే శుక్రవారం అరటి చెట్టును పూజిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిద్ర అనేటువంటిది మానవునికి చాలా అవసరమైనటువంటి విశేషాంశం. పొగలంతా కూడాను కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఏ సమయానికి నిద్ర కనుక పట్టకపోయినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అనారోగ్యవంతుడుగా మారటానికి ఆస్కారం ఉంది. నిద్ర విషయంలో కూడాను వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి అనేక నియమాల్ని మనకు శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఒక్కొక్కళ్ళు విపరీతంగా నిద్రపోయేటువంటి గుణగణాలు కలిగి ఉంటారు. మరికొందరు అసలు నిద్ర పట్టకపోవడం, తెల్లవార్లు కూడాను మేల్కొని ఉండటం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనికి అసలు సిసలైన కారణం ఏమిటి అని చెప్పేసి కనుక మనం భావించినట్లయితే, ఇంటి యజమాని తాను నిద్రించేటువంటి పడక గదిలో తాను వేసినటువంటి ఆ యొక్క మంచం యొక్క ప్రభావం, ఆ మంచం కర్ర దేంతో తయారు చేసిందో ముఖ్యంగా గమనించాలి. సహజసిద్ధంగా టేకు కర్రతో చేసినటువంటి మంచాలు సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. కానీ మేడి, రావి, జువ్వి, నేరేడు మొదలైనటువంటి చెట్టు కర్రలతో చేసినటువంటి మంచం ఉపయోగించడం వలన దురదృష్టకరమైనటువంటి ప్రభావంతో పాటుగా నిద్రలేమి అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. నిద్రకు ఉపక్రమించే ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ తడి కాళ్లతోటి నిద్రకు ఉపక్రమించరాదు. తలగడ ఎత్తు తక్కువగాను, కాళ్ల వైపు ఎత్తు ఎక్కువగాను ఉంచుకొని నిద్రించేటువంటి వారికి కష్టతరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. అందుచేత ఎవరు తమ గృహంలో నిద్రించినప్పటికీ కూడాను తూర్పు, దక్షిణం తలగడ ఉంచి 4 వైపులా కూడాను ఆ యొక్క మంచానికి ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మంచం చుట్టూతా నడవగల ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా మంచి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ యొక్క గృహంలోని ఆ యొక్క నైరుతి రూములో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి దోషం లేకుండా మనం చక్కగా ఆ పడక గదిని అమర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఒక్కొక్క గదుల్లో
ఆ యొక్క పడక గదికి లోపలికి వచ్చేటువంటి ద్వారానికి ఎదురుగానే పడకను ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం కనిపిస్తోంది. అది కూడాను వాస్తుశాస్త్రరీత్యా సమ్మతం కాదు. తలుపు తీయగానే ఎదురుగా మంచం కనిపించకుండా ఆ తలుపులను దాటి నైరుతి గదిలో పడకను ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అసలు ఎక్కడికైనా సరే, ఎవరైనా సరే తీర్థయాత్రలకు కానివ్వండి, మరి ఏ ఇతర ప్రదేశాలకు కానివ్వండి వెళ్ళినప్పుడు నిద్రించేటువంటి విషయంలో కూడాను మనకి శాస్త్రరీత్యా కొన్ని విశేషాంశాలని మనకు చెప్పడం జరిగింది. గడ్డి మీద, రాతి మీద, చిగుళ్ళ మీద, ద్వార ప్రదేశంలోనూ చెట్టు మొదట ఎప్పుడూ కూడాను నిద్రించకూడదు అని చెప్పేసి మనకు శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే జఠరాగ్ని నాభికి ఎడమవైపు ఉంటుంది కాబట్టి అన్నం జీర్ణమయ్యేంత వరకు కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలి అని చెప్పేసి మనకు వైద్య గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. మనం నిద్రించేటువంటి విషయరీత్యా కూడాను ఎప్పుడూ కూడాను రాత్రిపూట భోజనం చేసిన తర్వాత నిద్రపోయేటప్పుడు ఈ జఠరాగ్ని ఎడమవైపు ఉంటుంది కాబట్టి అన్నం జీర్ణమయ్యేంత వరకు కూడా ఎడమవైపు తిరిగి నిద్రించడం చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రం. మంచం త్రిదోషాలని పోగొడుతుంది కాబట్టి దూది పరుపుతో కూడినటువంటి మంచం వాత కఫాలని పోగొడుతుంది కాబట్టి దూది పరుపు సర్వత్రా కూడాను వాత పిత్త కఫ దోషాలని తొలగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి పరుపును ఉపయోగించడం చాలా మంచిది. కర్రతో తయారైనటువంటి బల్ల వాతాన్ని కలుగజేస్తుందని చెప్పేసి మనకు వైద్య గ్రంథాలు తెలియచేస్తున్నాయి. తాటి విసనకర్ర గాలి 3 దోషాలని పోగొడుతుందని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ఎండాకాలంలో అందుకనే విసనకర్రలను వాడేటువంటి సాంప్రదాయం ఉంది. మనకి పండుగలు పబ్బాలప్పుడు కూడాను మామిడి పండ్లతో పాటుగా విసనకర్రను కూడా దానం చేసేటువంటి సాంప్రదాయం వెనకాల దాగిన ఆరోగ్య లక్షణం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. వెదురుకర్ర నిద్రించేటువంటి గదిలో ఉండటం చాలా మంచిది. ఈ ఇటీవల కాలంలో వెదురు కర్రతో చేసినటువంటి చిన్ని వస్తువులు అమ్ముతున్నారు. అంతేకాకుండా చెట్టు ఆ చిన్న మొక్కలు అమ్ముతున్నారు. బాంబూ ప్లాంట్ అని చెప్పేసి అది పడక గదిలో ఉంచుకోవడం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. దీర్ఘరోగులు, కంటి రోగులు, జ్వరం మొదలైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు పడుకున్న మంచాలపై పడుకోకూడదు. అంటే ఇతరులు ఉపయోగించినటువంటి మంచాలపైన రోగగ్రస్తులు పడుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. నీటితో నిండినటువంటి పాత్రను ప్రతివారు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే తమ గదిలో నిద్రించేటప్పుడు రాగి చెంబులో నీరు ఉంచుకొని తలవైపు పెట్టుకొని మంచం కింద నిద్రించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ నీటిని కనుక తెల్లవారుజామునే కనుక తాగినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు. అలాగే నిద్రపోయేటప్పుడు శివనామం, నిద్ర నుంచి లేగానే హరినామం చేయటం మానవ జీవితానికి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి దివ్యతత్వంగా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. మీరు గదిలో నిద్రపోయేటప్పుడు నిద్ర నుంచి లేచిన తర్వాత ఉత్తర దిశగా నడవండి. అది వాస్తుశాస్త్రరీత్యా సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే వాస్తు ప్రభావం కేవలం గృహాలకేనా, పొలాలకి కూడా ఉంటుందా అన్నది పెద్ద సమస్య. వాస్తు అనేటువంటి ప్రభావం ఎక్కువగా మనిషి తన జీవిత మనుగడకు అవసరమైనటువంటి గృహాన్ని కట్టుకునేటువంటి వాటికే ఎక్కువగా పనిచేస్తుంది. గృహాలకే వాస్తు ప్రభావం అత్యధికంగా ఉంటుంది తప్ప పొలాలకి వాస్తు ప్రభావం
పనిచేయదు అని చెప్పేసి శాస్త్రం. ఎందుచేతనంటే అవి వ్యవసాయక భూములు. ఆ భూముల్లో ఇష్టం వచ్చిన రీతిలో భూమి ఉంటుంది. దాన్ని వాస్తుశాస్త్రరీత్యా సవరించి నేను వ్యవసాయం చేసుకుంటానంటే కుదరదు. కాబట్టి వాస్తు ప్రభావం పొలాలకి మాత్రం వర్తించదు. ఒకవేళ ఆ పొలాలకు కూడాను వాస్తు సక్రమంగా ఉన్నటువంటి పొలాలు కనుక ఉన్నట్లయితే అక్కడ గృహం కట్టుకోవాలి అనేటువంటి తలంపు మాత్రం ఆ వ్యక్తికి వచ్చేటట్టు చేయగల సమర్థత లక్షణం ఆ పొలానికి ఉంటుంది. చాలామంది పొలాలు కొంటారు కానీ అక్కడ గృహాలు ఏం కట్టరు. కానీ కొంతమంది పొలం కొనగానే అక్కడున్న వాతావరణానికి అక్కడ ప్రదేశానికి వాస్తుశాస్త్రరీత్యా సరిపోతే అక్కడ చాలా చక్కటి గృహాన్ని కట్టుకొని అక్కడే ఉండటం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాస్తు కేవలం గృహాలకి మాత్రమే పరిమితం, పొలాలకి మాత్రం లేదు. పొలం కొంటున్నానండి, దాంట్లో నైరుతి మూల ఇట్లా గుంట ఉందండి, తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. పొలాలకి వాస్తు పనిచేయదు, కేవలం గృహాలకే. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.